హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బేసిక్లీ ఆర్మ్స్ వర్కౌట్, కానీ లెగ్ చేస్తాను నేను. అంటే అందరికి లెగ్ అంటే ఇష్టం ఉండదు కదా. ఎవడరాడు యాక్చువల్లీ చాలా మందికి లెక్క చేయడం అంటే ఇష్టం ఉండదు, కాబట్టి బేసిక్లీ నాకు కూడా లెక్క చేయడం ఇష్టం ఉండదు. అయితే పూర్తిగా వదిలేసేస్తే ప్రాబ్లం కాబట్టి, ఎందుకంటే పిల్లర్స్ మీద ఉంటుంటుంది కదా అంతా. మనం కనీసం రాడ్లోనే అయిపోతే సిమెంట్తో కడితే ఏమవుతుంది, ఇరిగిపోతుంది. సో అలాగా కనీసం ఫుల్ ప్రాపర్గా లెగ్ బిల్డ్ చేసి బయట చూపించి కనబడకపోయినా పర్లేదు, కానీ మినిమం స్ట్రాంగ్గా ఉంటే చాలు కదా. సో దానికోసం అనేసి ఏం చేస్తారంటే, ఈజీ వే ఏంటంటే, ఇప్పుడు షోల్డర్ డే రోజు క్వాడ్స్, అలా బ్యాక్ డే రోజు కాఫ్స్, ఇలా ఇప్పుడు ఈరోజు ఆన్ డే రోజు హ్యామ్స్ట్రింగ్స్, ఇలా ఒక్కొక్క పార్ట్ ట్రైన్ చేస్తాను. అప్పుడు ఏంటంటే మనకు లెగ్ చేస్తామన్న ఫీలింగ్ ఉండదు, పూర్తిగా వదిలేసేదానికన్నా ఎంతో కొంత చెయ్యొచ్చు. సో ఈ రెండు అడ్వాంటేజ్లు ఉంటాయి అన్నమాట మనకి. సో అందుకే ఇది స్టార్ట్ చేసుకోవడం బెటర్. నాకు తెలిసి ఇలా చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఈ హ్యామ్స్ట్రింగ్ కల్స్ ఇవి ఫస్ట్ వార్మప్ సెట్ చేసేస్తాను. పక్కన జిమ్లో సాంగ్స్ ఒకటి వేసారు, అది రికార్డ్ అవుతున్నాయి ఏంటో, మరి కాపీ రైట్ వచ్చేస్తుంది. వార్మప్ 15 అలా చేస్తే చాలు. ఇప్పుడు కొంచెం లోడ్ పెంచాను, ఇది రెండో సెట్ అండి. మొత్తం చేస్తే 4 సెట్లు అంతే, ఎక్కువ చేయను. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చాలు, మినిమం 12 to 15 వస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ట్రైనర్గా ఉంటే ఒక్కోసారి మనం చేసుకుంటూ కూడా ఇలా చూపిస్తూ చేసుకుంటూ ఉండాలన్నమాట. వీడికి చూడాలి, క్లయింట్కి, లేకపోతే కష్టం, కంప్లీట్ ఇస్తారు మా ఆర్డర్కి. స్ట్రైట్గా ఉండు అంతే. క్లోజ్గా ఉంచి చేతిని, ఇలా ఇది క్లోజ్గా, అది అలా. ఇది టార్గెట్ మనకి. అది ఈ ఎల్బో ఉంది కదరా, ఇది కొంచెం దగ్గరగా ఉండేటట్టు చూసుకో. ఇలా అలా, అది అలా. సో ఇలా క్లయింట్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి, తప్పదు. ఎందుకంటే టైం 10:30 అవుతుంది. అన్నీ నేను ఒక్కడనే చేసుకుంటున్నాను, కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవడం అన్నీ. జిమ్లో వర్క్ చేస్తున్నాను, దాని గురించి కూడా చెప్తాను. కామెంట్స్లో అడగండి, బాయ్ అన్న, కామెంట్స్లో అడగండి. పర్సనల్ టాక్ కూడా చేస్తాను, హోమ్ టాక్. 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12. అబ్బా, అలాగే ఇప్పుడు స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ కూడా 10 kgsతో ఒక 4 సెట్లు చేసేస్తే సరిపోతుంది.
3, 4, 5, 6, 7, 8. అమ్మో కింద బయటకు వచ్చేలా ఉంది చాలు. ఇంకొక సెట్ చేద్దాం, చేసి ఆపేద్దాం. అమ్మా ఇప్పుడు 10th సెకండ్ సెట్ ఇది. కానీ చాలా రోజుల తర్వాత వేస్తున్నాను, వారం పైన అయిపోయింది నేను వేసి. అందుకనే వేయలేకపోతున్నాను. కొంచెం వేసినా కానీ చాలా చిరాకుగా ఉంది. ఇంకా ఆర్మ్స్ కూడా వేయాలి కాబట్టి టైం పడుతుంది. అయ్యో బాబు, వాడు చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే నడుము నొప్పి ఉన్నలు ఈ వేరియేషన్ చేయకండి, నడుమే పడుతుంది ఎక్కువ. దీని బదులు లేయింగ్, హ్యామ్స్ట్రింగ్ కలిసి చేసుకోవడం బెటర్ అనమాట. సీటెడ్ లేయింగ్. ఇప్పుడు బైసెప్కి ఫస్ట్ వార్మప్ సెట్ కింద 5తో స్టార్ట్ చేద్దాం. 5తో ఒక సెట్ చేస్తాను. ఇది బాగుంటుంది ఆల్టర్నేషన్ కలిసి, ఈజీ. ఆపిసావా వేడరా బాబు. ఇప్పుడు 10 kgs తోటి 2 సెట్లు చేస్తాను. ఫస్ట్ ఒక సెట్, తర్వాత ఒక సెట్, మొత్తం 3 సెట్లు సరిపోతాయి. అంటే నాకు మ్యాక్సిమం రిజల్ట్ కావాలంటే 4 సెట్లు చేసుకుంటే బాగుంటుంది. 12 to 15 లెక్క అలా. వీడియో రికార్డింగ్ చేసుకుంటూ చేయాలంటే తోలు తీరిపోతుంది, ఎందుకంటే బట్టిగా అయిపోతున్నాం. అది వెళ్ళేసరికి సగం వామప్ అయిపోతుంది. సిక్స్, 7, 8 సరిపోతాయి. ఇప్పుడు బైసెప్లోనే 2వ వేరియేషన్ చేస్తాం. బెంచ్లు ఖాళీ లేవు, తీసుకెళ్ళిపోయారు, అది వచ్చాక చేస్తాం. రెండో వేరియేషన్ ఇది బైసెప్ కలిసి దీన్ని లేయింగ్గా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మరీ హార్డ్గా ఉంటుంది, చేయగలలే చూసుకోండి, దాన్ని బట్టి చెయ్యాలి. లేదంటే ఈజీగా ఉండాలంటే తక్కువ వెయిట్తో చేసుకోవాలి. బెంచ్ ఖాళీ లేదు అందుకు. అయ్యి బాబా, నాకే కష్టంగా ఉంది ఇది. చాలు, ఇంజరీ అవ్వకుండా ఉండడం ముఖ్యం, అది చూసుకోవాలి ఫస్ట్.
ఆ 5 kgs కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఇది 2 kg ఇది బాగుంటుంది చేసుకోవడానికి, రిస్క్ ఉండదు, ఇంజరీ ఎక్కువ, బాగుంటుంది, స్ట్రెచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇలా మొత్తం 4 సెట్లు తీసుకొచ్చి నేను ఒక సెట్ చేశాను, అంత ఓపిక లేదు ఈరోజు. మిగతా తర్వాత చేస్తాను. ఇదంతా ట్రైలే వీడియోస్ అన్ని, ఎందుకంటే సరిగా క్యాప్చర్ చేసేవాళ్ళు లేరు, ఎడిటింగ్ చేసేవాళ్ళు లేరు, నా అంతా నేనే షూట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఎలా వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనం అప్లోడ్ చేస్తాను. సో అందుకనేసి అలా విడేస్తాను. ఏది ఉంటుంది చెప్పాను కదా, దీన్ని ఇంక్లైన్ బెంచ్ మీద కూడా చేసుకోవచ్చు అని, డంబుల్ కర్ల్స్ ఇది ఎలాగే అనమాట. ఇది ఈజీగా ఉంటుంది, బాగుంటుంది, సేఫ్. ఈ యాంగిల్లో కొంచెం వెయిట్ని పెంచుకోవచ్చు మనం, పర్లేదు, ఎందుకంటే అంత రిస్క్ ఏమి ఉండదు. ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అయితే పడుకొని చేస్తాను. ఇది బాగుంటుంది, వేరియేషన్ లాంగ్ హెడ్కి బాగా పడుతుంది. కొంచెం వెనక్కి వచ్చి మన కంఫర్టబుల్గా ఉంచుకొని ఇలా కింద వరకు వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. చేస్తుందంత తప్పే, నువ్వు లేకరా ఇక్కడ. ఇది లాస్ట్ సెట్, ఇంకా చెయ్యను, 2 సెట్లు చేస్తాను ఈరోజు, అంతగా ఉత్సాహంగా ఏం లేదు. ఇది రా ఫుటేజ్ అలా పెట్టేస్తాను, ఎడిటింగ్ ఏముండదు, ఇంక నా వల్ల కాదు ఎడిటింగ్ చేయడం. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి, మరి అది ఏంటంటారు, కాపీరైట్ అవుతుందో లేదో తెలియదు. అలాగే దాంతోపాటు ఇది కూడా చేసేస్తాను, క్లోజ్ గ్రిప్. మీడియా లాటల్ హెడ్ యాక్టివేట్ అవుతాయి దీంతో. ఈ బారింగ్ కూడా కావాలి, అది ఇచ్చేయాలి క్లయింట్కి, మరి ఆ కాల్ చేస్తారు. అలాగే 4 ఆర్మ్ కూడా చేసేస్తాను, 1 అలాగే. అలా యూనిలాటరల్ కొట్టాం ఎందాకంతనా బైసెప్. ఇప్పుడు బైసెప్ ఈ బాగుంటుంది, క్లాసిక్ చేసి ఎండింగ్ చేద్దాం వర్కౌట్.
ఏం రా నా పక్కకు వచ్చేస్తున్నా. ఈరోజు వర్కౌట్ అయిపోయినట్టే. ఉంటా బాయ్. నువ్వు ఒకడు చేద్దామా